వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు ఎగ్ విత్ మినపప్పు బోండా ఎలా చేయటం చూపిపోతాను. నేను టేస్ట్ బాగుంటుందండి. సో నేను దీనికి ఏం కావాలి, పదార్థాలు ఏం కావాలో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఒక కప్పు మినపప్పు, నేను చిన్న కప్పులో మినపప్పు ఆల్రెడీ ఒక 4 hours నానబెట్టుకున్నాను. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ప్లస్ నేను ఒక చిన్న క్యారెట్ తురిమి పెట్టుకున్నాను, కొద్దిగా కస్తూరి మెత్తి, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను, కొద్దిగా కరివేపాకు, ఒక 1/4 స్పూన్ సోంపు, 1/4 స్పూన్ నేను జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నాను, 3 ఎగ్ ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకుని దీన్ని తురుముకోవాలి. క్యాప్సికమ్ ఉంటే మీరు టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేస్తాను, మీరు ఉంటే ఏంటి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో రండి, నేను ఇది మినపప్పుని పేస్ట్ చేసుకున్న తర్వాత నేను మిక్సీ పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఎలా చూపించాలని, ఎలా చేయాలనేది నేను చూపిస్తాను రండి. సో ఇప్పుడు ఇది ఫైన్ పేస్ట్ అయిపోయిందండి. మంచిగా పేస్ట్ చేసుకోవాలి, దీన్ని ఫైన్గా రుబ్బుకోవాలి. దీన్ని మిక్స్ పెట్టుకోవడం అది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని, ఏం ఎగ్ పెట్టుకున్నదో ఆ ఎగ్ని మనం ఇప్పుడు తురుముకోవాలండి. తురిమి తీసుకోవాలి. తురిమిన తర్వాత మీకు చూపిస్తాను. సో అయిపోయిందండి. ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఎగ్ కూడా ఆల్రెడీ తురిమేసుకున్నాను. ఇప్పుడు ఎగ్ తురిమిన తర్వాత నేను ఇప్పుడు ఈ పిండిలో 1 స్పూన్ అంత నేను రైస్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ రైస్ పౌడర్, ఎందుకంటే క్రిస్పీనెస్ అనేది చాలా బాగా వస్తుంది. సో దానికన్నా 1 స్పూన్ నేను దీంట్లోనే కొద్దిగా కారం, నేను ఆల్రెడీ దాన్ని మనం చిల్లీ వేస్తున్నాను కాబట్టి దీంట్లో కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీని ఏం ఆనియన్ కట్ చేసి పెట్టుకుని దీన్ని కట్ చేసి పెట్టుకున్న దాన్ని మంచిగా నలిపి అన్ని మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఎగ్లు యాడ్ చేసుకోవాలండి. ఎగ్లు యాడ్ చేసి చిన్న చిన్న రోల్గా చేసుకోవాలి. నేను ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు నేను అన్ని ఇలా రోల్ చేసి పెట్టుకున్నానండి, చిన్న చిన్న రోల్గా చేసి పెట్టుకున్నాను. నేను చేసి పెట్టుకున్న తర్వాత పిండి కూడా నేను బియ్యం పిండి కొంచెం మిరప్పొడి వేసిందని, మంచిగా ఉప్పు వేసిందని మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ నేను స్టవ్ మీద పెట్టి, కడాయి స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేడి చేసుకున్నానండి. సో దీన్ని కొంచెం మీరు ఆయిల్ వేడైన తర్వాత కొంచెం సిమ్లోనే పెట్టి ఉడకపెడితేనే బాగుంటుందండి. స్టవ్ తగ్గించుకోవాలి, ఎందుకంటే లోపల ఆనియన్ కొంచెం వేగాలి కాబట్టి. ఇప్పుడు ఈ రోల్ని తీసుకుని నేను ఈ దీనిలో మినపప్పులో డిప్ చేసుకుంటాను. నేను దీన్ని ఎక్కువ గ్రావిటీ ఉండకూడదండి. ఎక్కువ పిండి అనేది కొంచెం మీకు గ్రావిటీ మంచిగా ఉండాలి, అప్పుడే నీకు మినపప్పు అనేది కోటింగ్ మంచిగా అవుతుంది దీనికి, లేకపోతే మినపప్పు కోటింగ్ అవ్వదండి. సో ఇలా వేసుకొని మీకు అన్నీ అయిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఎగ్ విత్ మినపప్పు బోండా రెడీ అయిపోయిందండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. లోపల అయితే మీకు టేస్ట్ అద్దరిపోతాయి. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారండి. క్యాప్సికమ్ అనేది మినపప్పు చేసిండే ఆ టేస్ట్, స్మెల్ అనేది మీకు చాలా అద్దరిపోతూ ఉంటుంది. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసే టేస్ట్ ఎలా కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బాయ్.